చాలా కష్టపడ్డారు మూవీ కోసం. సార్ రాజశేఖర్ గారు, మీరు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆ బైక్ రైడింగ్? అంటే శర్వా వాజ్ డూయింగ్ ఆల్ దట్ రైడింగ్, ఆ ట్రైనింగ్, ఆ ట్రాక్, ఆ కోర్సు, ఇదంతా అది కొంచెం చిన్న నక్షల్లో మాకు ఏమైనా చెప్తారా అబౌట్ ద షూటింగ్ దట్ హ్యాపెండ్? షూటింగ్ నేను ఫ్రీగా వెళ్ళిపోతా, ఏం ప్రిపరేషన్ ఉండదు జనరల్గా. ఇక్కడ వెళ్ళి నన్ను ఫుల్గా అభిలాష్ గారి దగ్గర అప్పగించాను. ఆయన అన్నీ చేసి లెఫ్ట్ రైట్ అని తిప్పి కరెక్ట్గా ఇది కావాలి అని చెప్పి చేయించుకున్నారు. చేశాను. లాస్ట్లో ఒక మంచి క్యారెక్టర్గా రూపం వచ్చా. సార్ మాకు కూడా మీలాంటి ఒక కోచ్ లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది సార్. యాక్చువల్లీ మదర్స్ అండ్ ఫాదర్సే మన ఫస్ట్ గురువులు ఇంట్లో. కాకపోతే వేరే వేరే ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే గురువులు అయిపోతుంటారు. కానీ మీ ఇంట్లో మాత్రం మీరే కోచ్ మీ అమ్మాయిలు ఇద్దరికి. జీవిత గారు మా అమ్మాయిలు, మా జీవితాలతో పాటు మా అమ్మాయిలు ఇద్దరు కూడా కోచ్ నాకు. వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారా సార్? అంటే ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ చేద్దామా వద్దా దాంట్లో డిస్కషన్. ఆ డిస్కషన్లో మా అమ్మాయి ఇద్దరు జీవిత ఉంటూ ఇది చెయ్యాలి మీరు నిర్ణయించుకున్నారు కదా. లేదు సార్, సర్వా గారు సినిమాలో మనం చేయడం అలా మన ఇదైపోతుందా అన్నట్టు నేను అడిగాను. అదంతా ఏం లేదు డాడీ, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అంతా మీ కాలంలో, ఇప్పుడు అన్నీ మారిపోయింది, ఎవరు సక్సెస్లో ఉన్నారో వాళ్ళే విషయం ఉన్నవాళ్ళు అన్నట్టు అని. సో మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్, గెట్ ఇన్ టు దిస్ అన్నట్టు ముగ్గురు అన్నారు. వినేసి సరే కరెక్టే అని తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇంత గ్రేట్ సార్. సో మనం ఈ సభాముఖంగా జీవిత గారికి, శివాని గారికి, శివాత్మిక గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద రైట్ డిసిషన్. మేబీ మీరు అలా చెప్పకుండా ఉంటే రాజశేఖర్ గారు చేసుండేవాళ్ళు కాదేమో. అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద ఫిల్మ్. ఎంత బాగా కమ్యూనికేట్ అవుతుందంటే అవును, చాలా సీన్స్ డైలాగ్స్ ఉండవు. అవును, ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు కానీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ లేకుండా కమ్యూనికేట్ చేస్తారు ఇద్దరు. కరెక్ట్. అది యాక్టర్స్ ఐ థింక్ యా మీరు చెప్పాలి. మీరు అబ్సల్యూట్లీ అసలు అంటే తను హగ్ చేసుకునేటువంటి ఆ సీన్ కానీ అది వెంటనే ఇంకా when you are crying along with the character, then the movie is a hit and yes, when you can feel it, that ఆ ఎమోషన్ మీరు ట్రాన్స్లేట్ చేసినట్టు డెఫినెట్లీ ఫీల్ అయ్యాము. అండ్ ఎనీ ఫాదర్ వుడ్ వాంట్ దేర్ సన్ టు విన్. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రే ఫస్ట్ సైనికుడు. సో చెప్పానా ఇవన్నీ ఫుల్ ఇట్లా హెడ్లోకి వెళ్ళిపోయాయని.